తండ్రి చిత్తము నెరవేర్చడానికి నీ జీవితాన్ని అప్పగిస్తుంది. నీకు ఇతరుల మీద అతిశయపడవు. ఇతరుల మీద ఏ విషయంలోనైనా మనం అతిశయపడుతున్నామంటే మనం ఇంకా స్వయం విషయంలో చావలేదని అర్థం. స్తోత్రం. స్వయం అంటే స్వచిత్తం, సొంత ఇష్టం, నేను అనేటువంటి ఆ స్వయంలో ఇంకా మనం చావలేదని అర్థం. కొంతమంది ఫంక్షన్స్కి వెళ్తారనుకోండి, కట్టే బట్టల దగ్గర చాలా జాగ్రత్త తీసుకుంటారు. అక్కడికి వెళ్తే మనం తళుక్కును మెరవాలని. అంటే అక్కడ స్వయం విరగల. అందరికంటే నేను బాగా కనపడాలి, ఇల్లు కట్టాం అందరికంటే బాగా నేను కట్టాలి, ఆఖరికి సేవ చేశాం అందరికంటే నేను బాగా పెద్ద సేవ చేయాలి, ఆఖరికి సేవకుడిగా గుర్తింపబడ్డాం అందరు పాస్టర్ల కంటే ఈయన స్పెషల్ అని గుర్తింపబడాలి అనే ఈ తత్వాలన్నీ విరిగిపోతాయి. స్వచిత్తం చచ్చిన నాడు ఇవన్నీ విరిగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా.